విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. సార్ ఓవరాల్గా ఇవన్నీ విన్నాం మనము. చాలా మందికి ఇప్పుడు మన ఇంటర్వ్యూ చూసిన తర్వాత కూడా ఒక ఆలోచన వస్తుంది ఏంటంటే, సార్ ఇవన్నీ చెప్పారు కానీ మళ్ళీ ఏ గుణాలు ఉంటే కనుక మనం లైఫ్లో సక్సెస్ అవ్వగలుగుతాం, ఎలాంటి గుణాలు ఉంటే మనం మంచిగా లైఫ్ని లీడ్ చేయగలుగుతామని డౌట్ వస్తుంది సార్. దీనికి మీరు చెప్పగలుగుతారా సార్? ఏం చెప్తారు? డెఫినెట్గా చెప్పొచ్చండి. అంటే ఒక 3 ప్రధానమైన గుణాలు ఉన్నాయి. అంటే మనకి ఇప్పుడు సాధారణమైన గుణాలు అందరూ చెప్తారు. అవును, ఉదయాన్నే సూర్యోదయంకి ముందు లేవాలి, నువ్వు అందరి మీద ప్రేమ కలిగి ఉండాలి, మంచిగా మాట్లాడాలి, హానెస్టీ ఇస్ ద బెస్ట్ పాలసీ, ఇలాంటివన్నీ చెప్తారు. ఇవన్నీ సాధారణ గుణాలు అయితే ఒక 3 కఠినమైన గుణాలు ఉన్నాయి. చాలా కఠినమైనవి. అవి అవలంబించుకోవాలంటే చాలా కష్టం. రాముడు వాటిని అవలంబించుకున్నాడు కాబట్టి ఇప్పటికీ రాముడు గురించి మాట్లాడుతున్నాం. దేవుడు అవన్నీ అవి మాట్లాడలేదు. రాముడిని మనం మర్యాద పురుషోత్తముడు అంటాం, పురుషోత్తముడే అన్నాం, పురుషుల్లో ఉత్తముడు. అక్కడ దేవుడు అని ఎక్కడ లేదు. రాముడు గురించి వాళ్ళు మనం మాట్లాడుకుంటున్నాం. అలా ఇప్పటికీ ఇన్ని యుగాల తర్వాత కూడా మాట్లాడుకుంటున్నాం. అంటే ఒక 3 అద్భుతమైన గుణాలు ఉన్నాయండి. రాముడు గుణాలు 16. ఆ 16 గుణాల్లో ఒక 3 అద్భుతమైన గుణాలు మీకు చెప్తాను. మొదటి సహనం, విపరీతమైన సహనం. ఆ సహనం ఇవాళ లోపిస్తోంది. అన్నిటికీ లైట్ తీసుకో, ఎవడో 2 నిమిషాలు రాలేదు, ఆ లైట్ తీసుకో అని వదిలేసి వెళ్ళిపోదాం. ఈ లైట్లు తీయకండి అనవసరంగా, చీకటే. లైట్ తీస్తే ఏమవుతుంది? చీకటి అవుతుంది. అన్నిటికీ లైట్లు తీయకండి, లైట్లు ఉంచండి. కొంచెం సహనం వహించాలి. ప్రతి విషయంలోనూ సహనం కావాలి. కొంచెం ఓపిక వహించి వేచి చూసే ధోరణి చాలా అవసరం. సో వేచి చూసినప్పుడు ఫలితాలు అద్భుతంగా ఉంటాయని మనకి చరిత్రలో బోల్డ్ అని కథలు చెప్తాయి. సో సహనం. 2 సానుభూతి, సింపతి. అవతల వాళ్ళ కష్టం పైన మనకి ఒక సానుభూతి ఉండాలి. వాడు కష్టపడుతున్నాడు, అయ్యో పాపం. ఆ సానుభూతి గుణం లేకపోవడం, అంటే దయాగుణం అంటాం చూసారా, అది లేకపోవడం ఒక పెద్ద ప్రమాదకరమైన విషయం. ఇవాళ వాడున్నాడు, రేపు నువ్వు ఉంటావు అదే పొజిషన్లో. ఇవాళ నువ్వు చూపించలేదు సానుభూతి, రేపు వాడు నీకు చూపించాడు. ఓకే, ఎందుకంటే ఈ విశ్వంలో నువ్వు ఏది ఇస్తావో అదే తిరిగేస్తూ, అద్దం లాంటిది విశ్వం. అలాగే 3వది కొంచెం ట్రికీగా ఉంటుంది, సహానుభూతి. సానుభూతి, సహానుభూతి, సింపతి, ఎంపతి. సహనం అని చెప్పుకున్నాం. 2వది సానుభూతి అనుకున్నాం. సానుభూతిని మనం సింపతి అంటాం. 2వది ఎంపతి, సహానుభూతి. ఇవాళ శ్రీరామ్కి ఒక కష్టం వచ్చింది, చాలా బాధపడుతున్నాడు. వాడికి హెల్ప్ చేయాలా వద్దా అని ఒక ఆలోచన ఉంది. అసలు వాడి ఏంటి, వాడి పరిస్థితి ఏంటో అనుకున్నాడు. పప్పు గారు, అరే శ్రీరామ్ నా స్నేహితుడు, ఏం జరుగుతోంది, అసలు ఎందుకు ఇలా జరిగింది అని నా షూలో ఆయన కాళ్ళు పెట్టాలంటే, ఇప్పుడు నా షూలో ఒరిజినల్గా వచ్చి కాళ్ళు పెట్టమని కాదు, నా పొజిషన్లోకి వచ్చి మీరు ఆలోచించి దీనికి ఏం చేస్తే కరెక్ట్ అని ఒక సలహా, దీనికి నేనేం సాయం చేస్తే కరెక్ట్ అనే ఒక కర్మ, ఈ 2 చేయగలిగితే దాన్ని మనం సహానుభూతి అంటాం. అంటే అవతల వాళ్ళతో కలిసి ఆ అనుభూతిని పొందడం. మనకు ఒక ఫారెన్ విస్కీ బాటిల్ వచ్చింది. ఈ జనరేషన్కి అర్థమైనట్టు చెప్తున్నా. ఫారెన్ విస్కీ బాటిల్ వచ్చింది. 30 ml మీరు పోసుకొని మీరు తాగితే అది మీ ఎంజాయ్మెంట్, మీకు మాత్రమే తెలుసు. ఆ 30 ml ఇచ్చే కిక్కు మిగతా వాళ్ళకి కూడా తెలియాలంటే ఏం చేయాలి? వాడిని పిలిచి ఆయన కూర్చోబెట్టి నీ ఫ్రెండ్కి 30 ml పోసి నువ్వు వాడికి కలిస్తే అయితే ఏముందరా మంది అంటే ఏముందరా మంది అంటాడు. అంటే మంది తాగమని కాదు నా ఉద్దేశం. ఆల్రెడీ అలా తాగి తగలడుతున్నారు కాబట్టి అది చెప్తే అర్థమవుతుందని చెప్తున్నా, అంతే, అంతకన్నా ఇంకేం లేదు. అంతేగా ఇప్పుడు శ్రీరామ్ మందు తాగమన్నాడు అనుకోండి. సో అలా సహానుభూతి, నీతో పాటు లేదా వాళ్ళతో పాటు నువ్వు ఆ సిచ్యువేషన్ని, ఆ సమస్యని నువ్వు కూడా అనుభూతి చెందితే వాళ్ళకి ఏ రకంగా నువ్వు ఉపయోగపడగలవు అనే ఒక థాట్ ప్రాసెస్ మొదలవుతుంది. సంఘజీవులం అండి మనుషులం మనం. సంఘంతో పాటు వెళ్ళాలి. ఏఐ వచ్చింది, రోబో వచ్చింది, ఇంకేదో వచ్చిందని వాటితో పాటు వెళ్తే అవి ఆగిపోతాయి, బ్యాటరీ అయిపోతాయి. టెక్నాలజీ అయితే ఆగిపోతాయి, కానీ మనిషి ఆగిపోడు కదా. హ్యూమన్ అలా ఎవాల్వ్ అవుతూనే ఉండాలి. సో మనిషితో బతకాలి అంటే ఈ 3, సమాజంతో పాటు బతకాలంటే ఈ 3, సంఘంతో పాటు ఎదగాలంటే ఈ 3. ఈ 3 ఎవరైతే బాగా అలవర్చుకుంటారో వాళ్ళు డెఫినెట్గా మంచి పొజిషన్లో ఉంటారు. దట్స్ ఫర్ షూర్. ఎందుకంటే ఇప్పటి వరకు అలా చేసిన వాళ్ళందరూ అలా ఉన్నారు. వావ్, సూపర్. నిజమండి, ఈ 3 క్వాలిటీస్ ఉంటే కనుక లైఫ్లో ఎవరైనా జయించగలుగుతారు, ఇబ్బంది కూడా ఉండదు. చాలా మంది అది తప్పు చేస్తారు సార్. ఒక కష్టం వచ్చిందంటే వాడిని వదిలేస్తారు, వాడి దరిదాపులో కూడా వెళ్తలే. ఇప్పటి జనరేషన్ అలాగనే ఉంది. వీళ్ళు మామ ఇది ప్రాబ్లం ఉంది, అన్న ఇది ప్రాబ్లం ఉంటే వాడి ఫోన్ చేసేటోళ్ళు కూడా మానేస్తున్నారు. నిజంగా అలా సమాజం తయారవుతుంది. నిజంగా అది మీరు చెప్పినట్టు చేస్తే మంచిగా హ్యాపీగా ఉండొచ్చు అండ్ నలుగురితో పాటు నడవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు కనుక మా వీడియో నుంచి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ గంట సింబల్ టంగున కొట్టి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.